సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది భాగవత వాహినిలోంచి ఒక భాగం. ఈ సమాధానము వినగానే శుకుడు, రాజా, నీ హృదయము ఆ శ్యామసుందరుని యందు లీనమైనది కనుక ఇక నీవే ప్రశ్నలు అడుగు తలంచితివో సూక్ష్మరూపముగా తెలుపుము. వాటికన్నింటికీ తగిన సమాధానము నిత్తును. నిన్ను శ్యామసుందరుని చింతనలో ఉన్మత్తుని గావింతును అని పలుకగనే ఆ మాటలు విన్న పరీక్షిత్ ఆనందవదనుడై, స్వామి, ప్రశ్నించినంతటి అర్హత నాకెక్కడిది? నాకు ఈ సమయమున ఏది హితమో, ఏది యోగ్యమో, ఏది ప్రధానమో దానిని తమంతట తామే తెలుపుడు. ఏదో మాయా మోహితుల మగుటచే అప్పుడప్పుడు సంశయములు కలుగుచుండును. అట్టితరి నేను నా సంశయములు తెలుపుకొని దానికి తగిన సమాధానమును అందుకొన ప్రార్థింతును. దానిని మీరు వేరుగా భావించక, నా యోగ్యత అయోగ్యతలను యోచించగా పుత్రభావముచే నన్ను శాంతచిత్తునిగా మార్చుడు. ఒక సంశయము నాలో చాలా కాలము నుండి పీడించుచున్నది. అది ఏమనా, జీవుడు ఈ దేహమును స్వభావవశమున పొందుచున్నాడా, లేక కర్మాధీనుడై పొందుచున్నాడా అనున్నది ప్రధాన సంశయము. ఇక రెండవది, పురాణ పురుషుని నాభి నుండి ఒక కమలం ఉత్పన్నమైనదనియూ దాని నుండియే సృష్టి అయినదనియూ తెలిపిరి. పరమాత్మ జీవుని వలె పరిమితావయములచే పరిచ్ఛిన్నుడా, లేక జీవబ్రహ్మలకేమైనా భేదమున్నదా? మూడవది, ఇది భూతకాలమనియూ ఇది వర్తమాన కాలమనియూ ఇది భవిష్యత్ అనియూ దేని ఆధారమున తెలుసుకొనబడుచున్నది? 4, జీవులు ఏ కర్మలు నర్చినా ఏ గతి ప్రాప్తించును? 5, మహాపురుషుల ఆచరణలు ఎట్లుండును? వారల గుణముల విస్తరింపుము. 6, పరమాత్ముని పరమాశ్చర్యమయ సులలిత కమనీయ అవతార కథలను గూర్చి చెప్పుము. 7వది, కృత, త్రేత, ద్వాపర, కలియుగముల భేదముల గూర్చి తెలుపుము. ఇప్పుడు ఫలాని యుగముని తెలుసుకున్నటెట్లు? 8, రాజర్షి ధర్మములను గూర్చి చెప్పుము. 9, ఆధ్యాత్మ యోగ విధిని గూర్చి తెలుపుము. 10, వేదస్వరూపమేది, ఉపవేదములని వేటినందురు, ఏ వేదమునకు ఏవి ఉపవేదములో సెలవివ్వవలను? ఈ నా ప్రశ్నలకు ప్రత్యుత్తరమును ఇంకనూ నేను వినదగినవన్నీయును మిక్కిలి త్వరగా వినగోరుచున్నాను. స్వామి, నేను తమను శరణు జొచ్చితిని. ఈ సందేహములు తమరు తప్ప తీర్చువారు లోకములో ఎందునూ కానరారు. వీటిని తీర్చు సమర్థులు, సర్వశక్తి సంపన్నులు తమరే కాన నన్ను అనుగ్రహించి నా జన్మము కడతీర్చుము అని పాదములపై పడి ప్రార్థించగా శుకుడు వాత్సల్య భావముతో, రాజా, లిమ్ము, ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా వేసినా ఎట్లు నీవు తెలుసుకొనగలవు? అందున నీవు ఇంకనూ ఏమీయూ తినలేదు, త్రాగలేదు. కొంత ఫలహారమైనను పాలైనను తీసుకొమ్ము. ఆహార పానీయములు కాయధర్మములు. అవి లేకున్నా ముందు కర్తవ్యము సాగుటెట్లు? కృషించి మధ్యలో దేహమేమైనా అయిపోయినా ఇక శంకతోనే నీవు నిలిచిపోవలసి వచ్చును. కాన ఆహారమేమైనను తీసుకోము అని ఆజ్ఞ ఇచ్చెను. అందులకు మహారాజు, స్వామి, అమృత పానమును వదలి అనృత పానమును చేయుట అంత్యకాల మాసన్నమైన వారలకు ధర్మము కాదు కదా. అది చేయరాని పని అనియే తలంతును. నా కర్ణరంధ్రముల ద్వారా సుధారసమును పానము చేయించుచున్నారు. మృత సంజీవిని సుధను శరీరమంతటనూ చిలుకుచున్నారు. మధ్యలో నేనెట్లు చావగలను? అది జరుగదు. కుపితుడై శృంగి మహర్షి నా మృత్యుకాలమును నిర్దేశింపకుండినను, తక్షకునిచే 7 దినములలో చావకుండినను నేను నిరంతరం కథను వినుచూ చావనే చావను.
నిరంతరం ఈ విధముగానే నిరాహార దీక్షితుడనై కథాశ్రవణము చేయుచుందును. నాకాహార పానీయములు శ్యామసుందరుని కథామృతమే కాన నా ఆహార పానీయముల చింతను వీడి పరమ పదమునకు అధికారిగా నర్చుము. నన్ను దుర్గతి నుండి రక్షింపుము. మిమ్ములనే శరణుజొచ్చుచున్నవాడను అని కంటిధారలు కార్చుచూ దినుడై ప్రార్థించెను. అంత శుకుడు తలని మురుచు, రాజా, శుభ మార్గమును గూర్చి చెప్పెదను. మొదట దానిని వినుము. మాయా జగమునకు బ్రహ్మ ప్రకాశమును చూపించెను. బ్రహ్మ సృష్టి చేయ తలంపగా ఆకాశము నుండి తపమే అన్నింటికీ సారమైనది అను శబ్దము వినిపించెను. కాన తపమును చేయము, తపం వలన భ్రమ తొలగిపోవును అని శుకుడు తెలుపుచుండగనే పరీక్షిత్, స్వామి, తపమనగా ఏమి సెలవిండని కోరెను. అంత సుఖమహర్షి, వత్స, తపమనగా సాధనము. తపము చేతనే సృష్టి స్థితి లయములు జరుగుచున్నవి. తపస్సే ఆత్మసాక్షాత్కారమునకు హేతువు. మనోబుద్ధీంద్రియములను తప్పింపచేసిన తప్పక పై సాక్షాత్కారము లభించును. తప్పింపచేయడమనగా చెప్పెదను వినుము. ఈ మనోబుద్ధీంద్రియములు ఎల్లప్పుడూ స్థూల వస్తువుల ద్వారా బాహ్య సుఖములను పొందుటకు బహిర్గతమగుచుండును. ఏదైనా శబ్దము వచ్చినచో వెంటనే శ్రోత్రేంద్రియము వినును. శ్రోత్రము వినిన వెంటనే నేత్రము చూచుటకు ప్రయత్నించును. నేత్రము చూచినదా ఆ వస్తువు కావలనని మనస్సు ఆశించును. బుద్ధి వెంటనే సరే మంచిదని దానిని పొందుటకు తగిన ప్రయత్నములు తీవ్రముగా విచారించును. ఈ సర్వేంద్రియములు ఒకదాని తర్వాత ఒకటి బాహ్య వస్తువుల సంబంధము పెట్టుకుని ఎల్లప్పుడూ తిరిగి తిరిగి శాంతి సౌఖ్యములు కానక విచ్చలవిడిగా వీధిలో కుక్కల వలె తిరుగాడుచుండును. ఎవరేమనుకొందురో అని సిగ్గు ఎగ్గు లేక తిరుగుచుండును. అట్లు స్వేచ్ఛగా తిరుగుచున్న మనోబుద్ధీంద్రియ ప్రవర్తనలను జీవుడు నెమ్మదిగా బోధించి ప్రవర్తనలను భగవద్గుణ గానములయందు లీనమర్చుటకు పూనుకొనును. లేక ఒక విధమైన నిష్ఠయందు నియమించును. ఒక విధమైన ఉత్తమ మార్గమున ప్రవేశింపజేయును. ఈ రీతిగా స్వేచ్ఛను అనగద్రొక్కి ఇంద్రియములను పవిత్ర పరమాత్మ విషయములందు అంకితము చేసి జపమో, ధ్యానమో, సత్కర్మనో లేక ఇంకే విధమైన పవిత్ర కార్యములందో ఒకే మాట, ఒకే భావము, ఒకే చేతతో మనోబుద్ధీంద్రియములను తప్పింపచేయుటనే తపస్సని అందురు. దాని ద్వారా సర్వ పాపములు నశించును. అంతఃకరణము శుద్ధియగును. అప్పుడు భగవంతుడు అందే నివసించును. తపస్సు ద్వారా సర్వమంగళములు సమకూరును. కడకు సర్వేశ్వరుడే సాక్షాత్కరించును. ఇంతకంటే మించినదేమున్నది? రాజా, ఋషీశ్వరులు, మహాత్ములు ఈ తపస్సు ద్వారానే కదా అఖండమైన అపూర్వమైన తేజస్సును సంపాదించి ఎన్నో ఘనకార్యములు నర్చరి. రావణుడు, హిరణ్యకశపుడు మొదలగు రాక్షసులు సహితము రాజసిక భావముచే తపస్సు ఆచరించి భౌతికమైన శక్తి సామర్థ్యములను అందుకొనిరి. వారి బల శౌర్యములు తప ప్రభావములే. అయితే అదే తపస్సును సాత్వికమును ప్రవేశింపచేసిన పరాత్పరుని పొందునట్టి ప్రాప్తి లభించును. తపస్సులు భావములను బట్టి రాజసిక, మానసిక, సాత్వికమును 3 విధములు కలవు. అయితే దైవ ప్రాప్తికి సాత్వికమే ప్రధానము. వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు సాత్విక మార్గమున అద్భుత శక్తిని సాధించిరి. కడకు బ్రహ్మర్షి స్థాయికి చెందిరి. వాటిలో మరి 3 విధములు కలవు. మానసిక, కాజిక, వాచికములను తపస్సులు. ఈ మూడింటి యందును ఏది ప్రధానమని నీవు సంశయించవచ్చును. 3 ప్రధానములే అయినను మానసిక తపస్సును ఆధారము చేసుకున్న మిగిలిన కాజిక, వాచికములు అందులోనే ఇమిడిపోవును. విషయాధీనుడకు వాడు తన కోరికను నెరవేర్చుకున్నటకు అనేక విధములా ప్రయత్నించును. కనుక అట్లు పెడమార్గము పట్టనీయక సమస్తేంద్రియములను విషయముల నుండి విరమింపచేసి మనస్సును తపస్సునందు లగ్నము గావించినచో అతడు స్వరాజ్యముకు అధికారి కాగలడు. అప్పుడు అతడు సర్వమును నిర్వహింపగలడు. విషయములలో మనస్సును చేర్చుటే బంధనమనియును, మనస్సును బంధనముల నుండి తొలగించి తపస్సునందు లగ్నము చేయుటే మోక్షమనియు చెప్పనగును. మహారాజా, కనిపించి పదార్థములన్నీయు అనిత్యములు. హరి ఒక్కడే సత్యము. వస్తువుల సంబంధము పరిణామమున దుఃఖదాయకములు. భగవంతుడు సర్వదా సుఖస్వరూపుడు. రాజా, ఈ సాంసారిక పదార్థములతో ఆ విశుద్ధ జ్ఞాన స్వరూపునకేమీయూ సంబంధము లేదు. ఒకవేళ అది సంబంధం ఉన్నదని తలంచినా అది స్వప్నములో చూచిన పదార్థములకును స్వప్నమును కన్నవానికిని ఎంతటి సంబంధమో అంతటి సంబంధమే ప్రపంచమందరి పదార్థములకును పరమాత్మకును ఉండు సంబంధము. అంత మహారాజు ఇట్లడుగ మొదలెడెను. ప్రభు,
ఈ విషయమున నాకొక సంశయము కలుగుచున్నది. ఏమనా, ప్రత్యక్షముగా పూర్వము చూచిన సత్య వస్తువులే కలలో చూతుము. కనుక మొట్టమొదట ఏదియో సత్య పదార్థం ఒకటి ఉండి ఉండవలను కదా. స్వప్నద్రష్ట స్వప్నములోని పదార్థములన్నింటినీ సత్యముగానే ఎంచును. నిద్ర నుండి లేచిన తరువాత అవన్నీయూ బుద్ధి భ్రమయని తలంచును, గ్రహించును. అయితే ఇది మానవుల స్థితి. కాని భగవంతునకు ఎక్కడైనా భ్రమ ఉండునా? పదార్థము ఒక్కటిగా ఉన్నా ఇది మాయచే గోచరించుచున్నదనవచ్చును. నానా రూపములు నానాకృతులకు పదార్థములు కలవు. అవన్నీయూ సత్యముగానే తోయును. అట్టి వాటిని స్వప్నముతో ఏలపోదుచున్నారు అని అడుగగానే శుకుడు ఫక్కున నవ్వి, మహారాజా, ఈ మాయనే నానారూపములుగా ఏర్పరిచినది. ఇది కేవలము పగటి వేషగాని వంటిది. అనేక రూపములు ధరించును. ప్రకృతి మాయ వలన అవిద్యా కారణమున కాలము సమీపింపగా గుణక్షోభము కలుగగా ఈ ప్రపంచమంతయు నిర్మాణమగును. కాని మాయాపతి ఎవడో, కాల నియంత ఎవడో, స్వభావముగా ప్రవర్తకుడెవడో అట్టి వానిని జీవుడు శరణుజొచ్చినప్పుడు సమస్త ప్రపంచ జననీయగు మోహక మాయకు శాసనకర్తయని గ్రహించి తన మహిమను గుర్తెరిగి అక్షర బ్రహ్మయందు రమించుచు అజ్ఞానరహితుడై ఈ మాయక పదార్థములను వీడి ఉదాసీనుడు కాగలడు. అంత మహారాజు ఆశ్చర్యచకితుడై, ప్రభు, ఈ సృష్టి పూర్వమెట్లు జరగను? ఈ మాయా పదార్థములకు మూల కారణమేది అనెను. శుకుడు తిరిగి ఈ విషయమును తెలుపుటకై, మహారాజా, సృష్టి అనాది కాలము నుండి జరుగుచున్నది. సృష్ట్యాది యందు నారాయణుని నాభి నుండి ఒక కమలము ఉద్భవించెను. ఆ కమలమందే నారాయణుడు బ్రహ్మరూపమున పుట్టెను. పుట్టిన బ్రహ్మ నలుదిక్కులా ఒకపరి చూడవలనని సంకల్పించెను. అంత నలుదిక్కులా 4 ముఖములుగా రూపొందెను. అంతటితో సంకల్పము ఆగక 8 దిక్కులా చూడవలనని సంకల్పించ చతురాననుడాయెను. దిశలు 10 ఎగుటచే 5 ముఖములుండెను. ఆ 5వ ముఖము శివరూపుడై ఉత్తరించెను. తపము లేక ఏ పనియూ సాగదని పద్మాసనాసీనులై హృత్పద్మమందు సమస్త సృష్టిని స్మరించి తలంచెను. సృష్టి రహస్యమును అంత సులభముగా అర్థము చేసుకునలేరు. భగవత్ సంకల్పములకు కారణకార్యములు ఉండవు. సర్వసమర్థుడు సర్వజ్ఞుడు అగు సర్వేశ్వరుని సృష్టిని లౌకిక ఊహలతో పరిశోధించుటకు, విచారించుటకు, పూనుకొనుటకు ఎట్టివారికి సాధ్యము కాదు. రాజా, నీవిది వరకు అడిగిన ప్రశ్నలకు కూడాను నేను ప్రత్యుత్తరమిచ్చుటకు ఉపక్రమించుచుండగానే నీవు మరొక ప్రశ్నను అడుగ పూనుకొనుచుంటివి. అంత మాత్రమున నీవడిగిన ప్రశ్నలకు నేను సమాధానమిచ్చుటకు మరచితనని తలంతువేమో. రాబోవు భాగవత కథా శ్రవణమందు వాటన్నింటికీ తగిన సమాధానములు అందులో గలవు. నీ ప్రశ్నలన్నీయూ పురాణ సమ్మతములు కనుక పురాణముల ద్వారా వినగలవు అని శాంతవచనములు చల్లగనే పరీక్షిత్ తిరిగి ప్రశ్నించుటకు పూనుకొనెను. ఏమనా, స్వామి, పురాణములననేమి? వాటి లక్షణములెట్టివి? అవి ఎన్ని ఉండవచ్చును అని కోరెను. అందులకు శుకుడు, నాయనా, వేదములోని సంక్షిప్త వచనములకు వ్యాఖ్యానము చేయబడిన వాటిని పురాణములు అని అందురు. పురాణముల అసంఖ్యాకములు. కాని ఈ సమయమున 18 పురాణములు, 18 ఉపపురాణములు, 18 ఉపోప పురాణములు మాత్రము ప్రసిద్ధములగుచున్నవి. వీటన్నింటినీ నా తండ్రియగు వ్యాసుల వారే సంగ్రహించిరి. ఈ పురాణములకు 10 లక్షణములుండును. ఉపపురాణములకు 5 లక్షణములుండును. ఆ 10 లక్షణములేవని తిరిగి నీవు ప్రశ్నించవచ్చును. దీనికి పూర్వమే నేనే తెలుపుదును, వినుము. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశాను చరితము, నిరోధము, ముక్తి, ఆశ్రమము అని. ఈ 10 యందు ఆశ్రమము ప్రధానము.